హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వర్డ్ ప్రెస్ను ఒక డొమైన్ నుండి మరొక డొమైన్కి ఎలా ట్రాన్స్ఫర్ చేయాలో చూద్దాం. దీనికోసం మనం కొన్ని స్టెప్స్ ఫాలో కావాల్సి ఉంటుంది. ఫస్ట్ స్టెప్ ఏంటంటే cPanelలో ఉన్న వర్డ్ ప్రెస్ ఫైల్స్ అన్నిటినీ కంప్రెస్ చేయాలి. అంటే జిప్ ఫార్మాట్లోకి మార్చుకొని దాన్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి, బ్యాకప్ పెట్టుకోవాలి. ఫస్ట్ మనం అది డౌన్లోడ్ చేసుకున్నాం. Okay. Go to cPanel, login, file manager, ఇక్కడ larsive.comకి సంబంధించిన వర్డ్ ప్రెస్ ఫైల్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. వీటిని సెలెక్ట్ చేసుకొని కంప్రెస్ అనే బటన్ ఇక్కడ ఉంటుంది. అప్లై చేయడం ద్వారా ఇక్కడ ఆప్షన్స్ వస్తుంది. దీంట్లో జిప్ ఆర్చివ్ మనం సెలెక్ట్ చేసుకొని కంప్రెస్ చేయాలి. ఓకే, ఇక్కడ కంప్రెస్ అవుతున్న రిజల్ట్స్ చూపెట్టింది. ఓకే, క్లోజ్ ద విండో. ఇక్కడ ఈ ఫైల్ కంప్రెస్ అయ్యి ఇక్కడ ఫైల్ కొత్తగా ఏర్పడింది. దీన్ని మనం బ్యాకప్గా డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్, ఇక్కడ మనం ఈ ఫైల్ డౌన్లోడ్ అవుతున్నట్టు చూపెడుతుంది. ఈ జిప్ ఫార్మాట్లో మొత్తం వర్డ్ ప్రెస్కి సంబంధించిన మన ఫైల్స్ అన్నీ ఉంటాయి. ఓకే, ఇక్కడ డౌన్లోడ్ అయింది. ఓకే, నెక్స్ట్ స్టెప్లో మనం వర్డ్ ప్రెస్ సైట్కి సంబంధించిన SQL ఫైల్స్, డేటాబేస్ ఫైల్స్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి. అది ఎలాగో చూద్దాం. గో టు cPanel. ఇందులో డేటాబేస్ అనే ఆప్షన్లో మనం ఇక్కడ phpMyAdmin అని ఆప్షన్ని క్లిక్ చేయాలి. ఈ phpMyAdminలో డేటాబేసెస్లో క్లిక్ చేసి దాంట్లో మనకు కావాల్సిన డేటాబేస్ను, ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ ఒకటే ఉంది, దీన్ని నేను క్లిక్ చేస్తున్నాను. దీంట్లోకి ఎంటర్ అయ్యి దీన్ని ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. ఈ డేటాబేస్ ఫైల్స్ను మొత్తాన్ని ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్గా అలానే ఉంచేసి ఇక్కడ ఏం ఆప్షన్స్ చేంజ్ చేయకుండా SQL ఫార్మాట్లో మనం ఈ డేటాబేస్ ఫైల్స్ను డౌన్లోడ్ చేసుకుందాం. ఓకే, ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది. ఓకే, ఇక్కడ మనం వర్డ్ ప్రెస్ యొక్క ఫైల్స్ కాపీ చేసుకున్నాము, అలాగే డేటాబేస్ను కూడా కాపీ చేసుకున్నాము. ఈ రెండింటిని మనం బ్యాకప్గా పెట్టుకోవాలి. ఓకే, కమింగ్ టు థర్డ్ స్టెప్, మన డొమైన్కి ఒక న్యూ డేటాబేస్ని క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, గో టు cPanel. cPanelలో డేటాబేస్ అనే ట్యాబ్లో MySQLలో డేటాబేస్ని క్రియేట్ చేయాలి. క్లిక్ MySQL. ఇక్కడ నోడ్ డేటాబేస్ ఇక్కడ క్రియేట్ చేయాలి. ఇక్కడ మనం ఎగ్జాంపుల్ కోసం XX అనే నేమ్ నేను తీసుకున్నాను. క్రియేట్ డేటాబేస్. ఈ డేటాబేస్ నేమ్ను మనం సేవ్ చేసుకోవాలి. కాపీ, నెక్స్ట్. బ్యాక్ వచ్చేసి ఈ డేటాబేస్కి ఒక యూజర్ని క్రియేట్ చేయాలి. ఓకే, ఫస్ట్ యూజర్ని క్రియేట్ చేద్దాం. ఇక్కడ XX అనే డేటాబేస్కి ఒక యూజర్ని, ఒక పాస్వర్డ్ని క్రియేట్ చేయాలి. ఓకే, నేను YY అని టైప్ చేస్తున్నాను.
ఇక్కడ పాస్వర్డ్ జనరేటర్ ఉంటుంది. జనరేట్ పాస్వర్డ్ జనరేట్ అయింది. దీన్ని కాపీ చేసుకోవాలి. కాపీ టిక్ పాస్వర్డ్. ఓకే, ఇక్కడ సేవ్ చేసుకోండి. క్రియేట్ యూజర్. ఇక్కడ యూజర్ నేమ్ కాపీ చేసుకోండి. సేవ్ యూజర్. సేవ్. గో బ్యాక్. ఇప్పుడు ఇక్కడ యూజర్ YYని డేటాబేస్ని కనెక్ట్ చేస్తున్నాం. XX అనే డేటాబేస్ క్రియేట్ చేసిన డేటాబేస్ని మనం కనెక్ట్ చేస్తున్నాం. ఓకే, ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకొని యాడ్ క్లిక్ చేయండి. ఇక్కడ కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ప్రివిలేజెస్ ఏమేమి ఇవ్వాలి అని చెప్పేసి ఇక్కడ ఉంటుంది. మనం ఆల్ ప్రివిలేజెస్ అనేది టిక్ చేసేసి మేక్ చేంజెస్ అని అప్లై చేయాలి. ఇక్కడ మొత్తం డేటాబేస్ క్రియేట్ అయినట్టు మనకు చూపెడుతుంది. ఓకే, మనం డేటాబేస్ని క్రియేట్ చేసాము. దానికి యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ని కూడా క్రియేట్ చేసాము. ఇప్పుడు వర్డ్ప్రెస్ ఫైల్స్ను మన న్యూ డొమైన్కు అప్లోడ్ చేయాలి. గో టు cPanel, గో టు ఫైల్ మేనేజర్, గో. ఇప్పుడు మనం పబ్లిక్ HTMLలో larsiv.comలో మన ఫైల్ను అప్లోడ్ చేయాలి. ఈ డొమైన్కి మనం వెబ్సైట్ను ట్రాన్స్ఫర్ చేస్తున్నాం కాబట్టి ఓకే, అప్లోడ్. డౌన్లోడ్స్లో VPAdmin. మనం larsiv.com నుండి జిప్ చేసి డౌన్లోడ్ చేసుకున్న ఫైల్స్ను larsiv.inలోకి అప్లోడ్ చేయాలి. ఈ ఫైల్ VPAdmin అనే ఫైల్ను మనం వర్డ్ప్రెస్ ఫైల్ను మనం larsiv.inలోకి అప్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ అప్లోడ్ అవుతున్నట్టు చూపెడుతుంది. ఇక్కడ డౌన్లోడ్ కంప్లీట్ అయినట్టు చూపెడుతుంది. గో బ్యాక్ టు cPanel. ఇక్కడ డౌన్లోడ్ అయింది. larsiv.inలో జిప్ ఫైల్ డౌన్లోడ్ అయింది. దీన్ని మనం ఎక్స్ట్రాక్ట్ అనే బటన్ను అప్లై చేయండి. ఎక్కడ దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి అని ఈ మెసేజ్ వస్తుంది. ఓకే, larsiv.inలో ఎక్స్ట్రాక్ట్ చేయమని మనం చెప్తున్నాం. క్లిక్ ఎక్స్ట్రాక్ట్ ఫైల్. ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ అయినాయి ఫైల్స్ అన్ని. ఎక్స్ట్రాక్ట్ అయిన రిజల్ట్స్ చూపెడుతుంది. ఓకే, క్లోజ్ దిస్ బటన్. ఇక్కడ ఫైల్స్ అన్ని ఎక్స్ట్రాక్ట్ అయ్యాయి. డిలీట్ దిస్. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇక్కడ మన వర్డ్ప్రెస్ ఫైల్స్ అప్లోడ్ చేసాం మన డొమైన్కి. 6th స్టెప్లో మనం SQL ఫైల్లో కొంత కోడ్ను మనం రీప్లేస్ చేయాల్సి ఉంటుంది. అది ఎలాగో చూద్దాం. గో టు డౌన్లోడ్. ఇక్కడ మనం డేటాబేస్ ఫైల్ SQL ఫైల్ను మాడిఫై చేయాలి. దీన్ని మనం ఓపెన్ విత్ వర్డ్ప్యాడ్లో ఓపెన్ చేసి మనం మాడిఫై చేయాల్సి ఉంటుంది. ఓపెన్ విత్ వర్డ్ప్యాడ్. ఈ వర్డ్ప్యాడ్లో ఫైండ్ అండ్ రీప్లేస్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ఫైండ్ రీప్లేస్ అనే ఆప్షన్ ఉంది. దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ ఫైండ్ larsiv.com and replace with larsiv.in. ఈ SQL ఫైల్లో larsiv.com అనే టెక్స్ట్ను larsiv.in అనే టెక్స్ట్తో రీప్లేస్ చేయమని చెప్తున్నాం అన్నమాట.
కాబట్టి ఫస్ట్ ఫైండ్ చేయండి. ఇక్కడ larsu.com అని ఉంది. రీప్లేస్ విత్ larsu.in. రీప్లేస్ విత్ larsu.in. రీప్లేస్ విత్ larsu.in. చూడండి ఇక్కడ రీప్లేస్ అయిపోయింది. larsu.in అనే దాంతో రీప్లేస్ అయింది. రీప్లేస్ ఆల్ అని మనం అప్లై చేయడం ద్వారా మొత్తం రీప్లేస్ అవుతుంది. రీప్లేస్ ఆల్ మొత్తం ఈ డాక్యుమెంట్లో larsu.com అనే ప్లేస్ను larsu.in అనే టెక్స్ట్తో మనం మొత్తం ఈ ఫైల్ని రీప్లేస్ చేసామన్నమాట. ఓకే, ఇంతకుముందు వర్డ్ప్రెస్ ఫైల్స్ అన్నీ ఫైల్ మేనేజర్లోని ఇక్కడ public_html ఉన్నాయి. మనము larsu.in అనే ఫోల్డర్లకి డొమైన్కి మనం మార్చాం, ట్రాన్స్ఫర్ చేసాం. కాబట్టి ఇక్కడ దీని డెస్టినేషన్ మనం SQLలో స్పెసిఫై చేయాల్సి ఉంటుంది. ఓకే, గో టు SQL ఫైల్, replace find public_html find text. ఓకే, క్లోజ్. ఇక్కడ public_html అనే ఏరియాలో PP కాంటెంట్ స్పెసిఫై చేయబడి ఉంది. కానీ మనం ఇప్పుడు వర్డ్ప్రెస్ ఫైల్స్ను ఎక్కడికి మూవ్ చేసాము? ఇక్కడ larsu.in అనే ఫోల్డర్కి మనం మూవ్ చేసాం. కాబట్టి దాన్ని మనం ఇక్కడ స్పెసిఫై చేయాల్సి ఉంటుంది. SQL ఫైల్లో మనం స్పెసిఫై చేయాల్సి ఉంటుంది. ఇక్కడ larsu.in అనే ఫోల్డర్లో ఈ VP కాంటెంట్ అనే ఫైల్స్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ దీన్ని మనం స్పెసిఫై చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వెతకండి. ఓకే, ఇక్కడ public_html అని ఉంది. ఇక్కడ కూడా మనం ఈ కోడ్ను మనం రీప్లేస్ చేయాల్సి ఉంటుంది. పేస్ట్. ఓకే, ఫైండ్ రైట్. ఓకే, larsu.in VP కాంటెంట్. larsu.in లో ఉన్న VP కాంటెంట్కి ఇది ట్రిగ్గర్ అవుతుంది ఇలా చేయడం వల్ల. ఓకే, నెక్స్ట్ ఫైండ్. ఓకే, ఇక్కడ కంప్లీట్ అయ్యాయి. క్లోజ్ అండ్ సేవ్ దిస్ ఫైల్. ఓకే, go to database tab. In that, go to phpMyAdmin. ఇందులో మనం కొత్తగా క్రియేట్ చేసిన xx అనే డేటాబేస్ ఫైల్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనం xx అనే డేటాబేస్ని ఇంతకుముందు క్రియేట్ చేసాం, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇందులోకి ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంతకుముందు మనం ఎడిట్ చేసిన SQL ఫైల్ను ఇంపోర్ట్ చేయాలి. చూస్ ఫైల్. ఈ ఫైల్ మనం ఇంతకుముందు ఎడిట్ చేసాము, దీన్ని ఇంపోర్ట్ చేసుకోండి. ఇక్కడ ఉన్న ఆప్షన్స్ను యాజ్ ఇట్ ఈస్గా ఉంచేసి ఓకే, ఇక్కడ చూడండి larsu_xx అనే డేటాబేస్లోకి మొత్తం మన SQL ఫైల్స్, డేటాబేస్ ఫైల్స్ అన్నీ వచ్చేసాయి. సక్సెస్ఫుల్గా ఇంపోర్ట్ అయింది ఇది. గో టు నెక్స్ట్ స్టెప్. ఇక్కడ DB ఇన్ఫర్మేషన్ను చేంజ్ చేయాల్సి ఉంటుంది. config.php అనే ఫైల్లో. ఓకే,
ఫైల్ మేనేజర్, larsiv.in లో config.php అనే ఫైల్లోకి మనం కోడ్ను చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఎడిట్ చేయడానికి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది, కోడ్ ఎడిటర్ అని. ఆ ఎడిటర్ క్లిక్ చేయండి. ఓకే, దీంట్లో ఇక్కడ మనం చూసాం డేటాబేస్ నేమ్, మనకు కొత్తగా క్రియేట్ చేసిన డేటాబేస్ నేమ్ను రీప్లేస్ చేయాల్సి ఉంటుంది. యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ను కూడా ఇక్కడ మనం స్పెసిఫై చేయాలి. దీనివల్ల మన larsiv.in అనే వర్డ్ప్రెస్కు డేటాబేస్ కనెక్ట్ అవుతుంది. ఓకే, మనం ఇంతకుముందు సేవ్ చేసుకున్న డేటాబేస్ ఇన్ఫర్మేషన్ను దీన్ని కాపీ చేసుకోవాలి. డేటాబేస్ నేమ్ వచ్చేసి మనం ఇంతకుముందు కాపీ చేసుకున్నాం కదా, కాపీ చేసుకోండి. ఈ ప్లేస్లో రీప్లేస్ చేయాలి. ఓకే, డేటాబేస్ నేమ్ xx larsiv యూజర్ నేమ్ db యూజర్ నేమ్ అని ఉంటుంది. దీంట్లో yy పాస్వర్డ్ వచ్చేసి మనం జనరేట్ చేసిన పాస్వర్డ్ని మనం కాపీ చేసుకోవాలి. పేస్ట్. ఇక్కడ మనం సక్సెస్ఫుల్గా ప్లేస్ చేసాం. ఓకే, ఇక్కడ సేవ్ అనే బటన్ను అప్లై చేయండి. క్లోజ్ ద ఫైల్. ఇప్పుడు మనం మన larsiv.in అనే సైట్కు మనం విజిట్ అయ్యి ఇది సక్సెస్ఫుల్గా రన్ అవుతుందా లేదో చూద్దాం. Yes, it is working. Right. Okay. Go to my admin. రైట్, larsiv.in అనే దాంట్లోకే ఇది లాగిన్ అయింది. ఓకే, కానీ ఇక్కడ హెడర్ ఫైల్ మనకి ఇక్కడ రాలేదు, దాన్ని రీప్లేస్ చేసుకుందాం. గో టు అపియరెన్స్, కస్టమైజ్, హెడర్ ఇమేజెస్లోకి వెళ్ళి ఇక్కడ ఉన్న ఈ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని, లేకపోతే యాడ్ అనే ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ మనకు కావాల్సిన ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది మన మీడియా లైబ్రరీలో ఉంటుంది. ఓకే, సేవ్. లాస్ట్ స్టెప్లో సెర్చ్ అండ్ రీప్లేస్ అనే ప్లగ్ఇన్, వర్డ్ప్రెస్ ప్లగ్ఇన్ మనం ఇన్స్టాల్ చేసుకొని ఇంకేమైనా ఫైల్స్ మిస్ అయినాయో లేదో దీని ద్వారా రీప్లేస్ చేసుకోవచ్చు. సెర్చ్ చేసి రీప్లేస్ చేసుకోవచ్చు. గో టు వర్డ్ప్రెస్, ఇందులో యాడ్ న్యూ, ఇక్కడ సెర్చ్ చేయాలి మనం ప్లగ్ఇన్ కోసం. సెర్చ్ అండ్ రీప్లేస్, ఎంటర్. ఇది మా ఇక్కడ సెర్చ్ అండ్ రీప్లేస్ అనే ప్లగ్ఇన్ ఉంటుంది, దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఓకే, ప్లగ్ఇన్. ఇక్కడ సెర్చ్ అండ్ రీప్లేస్ అనే ప్లగ్ఇన్ ఇన్స్టాల్ అయింది. ఇక్కడ సెట్టింగ్స్లో ఓకే మనం వెళ్ళాలి.
ఇక్కడ బాటంకి వచ్చేసి వీటన్నిటిని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఏమైనా కామెంట్స్ కానీ పోస్టులు కానీ వీటన్నిటిని మనం రీప్లేస్ చేయాలనుకుంటే దాన్ని సెలెక్ట్ చేసుకొని flowership.comలో సెర్చ్ చేసి దీంట్లో రీప్లేస్ చేయాలి. ఓకే, మిగిలిపోయిన ఏమైనా ఫైల్స్ అంటే అది సెర్చ్ చేసి రీప్లేస్ చేస్తుంది. ఓకే, నౌ చెక్ ద సైట్. అన్ని పోస్టులు అన్నీ వచ్చేసాయి. మనం సక్సెస్ఫుల్గా మన సైట్ను మూవ్ చేసాం. ఓకే, కాంటాక్ట్. ఓకే, సార్ రైట్. థ్యాంక్ యూ.